నమస్కారం. మనం ఫోన్, యూపీఐ, వాట్సాప్, బ్యాంక్ యాప్స్, ఏటీఎం వంటివి రోజు వాడుతుంటాం కదా. దీనివల్ల ఇప్పుడు 2025లో సైబర్ మోసాలు చాలా ఎక్కువయ్యాయి. అందుకే ఈరోజు మీకు రీసెంట్ సైబర్ క్రైమ్స్ గురించి, అవి ఎలా జరుగుతున్నాయి, సాధారణ మనుషులు ఎలా మోసపోతున్నారు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నది చెబుతాను. ఇప్పటికే చాలామంది నన్ను ఎవరు మోసం చేస్తారనే అశ్రద్ధతో పెద్ద పెద్ద అమౌంట్లను కోల్పోయారు. మొదటిగా మనం చూసుకున్నట్లయితే డిజిటల్ అరెస్ట్ స్కామ్. ఈ మోసంలో మీకు ఒక అన్నోన్ పర్సన్ నుంచి కాల్ వస్తుంది. మేము పోలీస్ డిపార్ట్మెంట్ లేదా సైబర్ సెల్ నుంచి, కొంతమంది అయితే ఈడీ ఆఫీసర్స్ అని చెప్పి, మీ ఆధార్ మిస్యూజ్ అయింది, మీ అకౌంట్లో బ్లాక్ మనీ వచ్చింది, మీ మీద కేసు నమోదైందని భయపెడతారు. తరువాత వీడియో కాల్లో ఫేక్ ఐడి కార్డ్ చూపిస్తూ మరింత భయాన్ని పెంచుతారు. ఇలా భయపడిన మనుషుల్ని వేరే రూమ్లో కూర్చోమని, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడొద్దని, మీ బ్యాంక్ యాప్ తెరవండి, ఇలా స్టెప్ బై స్టెప్ కంట్రోల్ చేస్తూ అకౌంట్ నుండి లక్షలు లాక్కుంటారు. ఇటీవల ఒక వ్యక్తి డిజిటల్ అరెస్ట్ స్కామ్లో 15 లక్షలు కోల్పోయాడు. ఎందుకంటే దొంగలు అతనికి ఫేక్ అరెస్ట్ వారెంట్ కూడా చూపించారు. రెండోది జాబ్ స్కామ్స్. విదేశాల్లో జాబ్స్ ఉన్నాయి, వీసా కన్ఫర్మ్ అయింది, 10 లక్షల శాలరీ. చాలామంది అన్ఎంప్లాయ్స్ కారణంగా ఇమీడియట్లీ జాబ్ కావాలని ఈ ఫేక్ ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళి మోసపోతుంటారు. ఇటీవల వెళ్ళిన వారిలో మయన్మార్ స్కామ్ క్యాంప్కు అమ్మేసి వాళ్ళ మొబైల్స్ను మరియు ఐడెంటిటీని తీసుకొని ఆన్లైన్ స్కామ్ చేస్తున్నారు. ఈ స్కామ్లో దాదాపు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు యువకులు ఎక్కువ మంది ట్రాప్ చేయబడ్డారు. థర్డ్ స్కామ్ ఆన్లైన్ షాపింగ్ మరియు ఫేక్ కస్టమర్ కేర్ మోసం. మనం ఏదైనా ప్రోడక్ట్ని రిటర్న్ పెట్టినప్పుడు గూగుల్లోకి వెళ్ళి అమెజాన్ కస్టమర్ కేర్ అని టైప్ చేస్తాం. ఫస్ట్ వచ్చేది ఫేక్ నెంబర్. ఈ విషయం మనం తెలియక మనం వాళ్ళని కాంటాక్ట్ అవుతాము. వాళ్ళు మీ ఫోన్లో ఎనీ డెస్క్, టీమ్ వ్యూవర్ వంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ పెట్టి మీరు చూస్తుండగానే మీ మొబైల్ని కంట్రోల్లోకి తీసుకొని మీ డబ్బులు మొత్తం ఖాళీ చేస్తారు. నాలుగోది రొమాన్స్ స్కామ్, అలాగే ఫ్రెండ్షిప్ స్కామ్. ఇది పెళ్లి కాని బాయ్స్ని మరియు గర్ల్స్ని, విడాకులు తీసుకున్న వారిని లోన్లీగా ఉన్నప్పుడు టార్గెట్ చేస్తారు. మొదట చాటింగ్, తర్వాత ప్రేమ, తర్వాత ఇంకేముంది, ఇండియాకు వస్తున్నా, నాకు కస్టమ్స్లో ప్రాబ్లం వచ్చింది, మనీ సెండ్ చేయాలని ఎమోషనల్గా మనీ తీసుకుంటారు. ఇంకా ఐదో స్కామ్ సోషల్ మీడియా అకౌంట్ని హ్యాకింగ్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వెరిఫై యువర్ అకౌంట్, కాపీరైట్ స్ట్రైక్ అంటూ ఫేక్ లింక్స్ను పంపిస్తారు. మీరు క్లిక్ చేస్తే మీ అకౌంట్ హ్యాక్ అవుతుంది. దొంగలు మీ ఫ్రెండ్స్కు మెసేజ్ చేసి తొందరగా 10,000 పంపించు, అర్జెంట్ అంటూ మీ పేరు మీద స్కామ్ చేస్తారు. ఇలా చాలామంది వందల్లో అలాగే వేలల్లో కూడా కోల్పోయిన వారు ఉన్నారు. ఆరవది కొరియర్ పార్సల్ స్కామ్. మీ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, మీ ఆధార్ మిస్యూజ్ అయింది అని చెబుతూ భయపెట్టి డబ్బులు తీసుకుంటారు. ఇక 2025లో మరో కొత్త ట్రెండ్ డేటా లీకేజ్ స్కామ్. మన డీటెయిల్స్ ఎక్కడో లీక్ అవుతాయి. ఫోన్ నెంబర్, అడ్రస్, ఆధార్, పాన్ ఇవన్నీ దొంగల చేతికి వెళ్ళి వారు మనకు కాల్ చేసి బ్యాంక్ ఈకేవైసీని అప్డేట్ చేయాలని మోసం చేస్తారు. ఇప్పుడు ఈ స్కామ్స్ ఎందుకు పెరుగుతున్నాయంటే మనలో చాలామందికి సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అన్నోన్ కాల్స్కి రెస్పాండ్ చేస్తున్నారు, ఫేక్ లింక్స్పై క్లిక్ చేస్తున్నారు, ఓటీపీ వస్తే వెంటనే షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పడాలో క్లియర్గా చూద్దాం. మొదట ఏ అన్నోన్ కాల్ వచ్చినా సరే, వాళ్ళు ఎంత పెద్ద ఆఫీసర్గా మాట్లాడినా, ఏది భయపెట్టి మాట్లాడినా వెంటనే కాల్ కట్ చేయండి. నిజమైన పోలీసులు, ఈడీలు ఫోన్లో ఎవరిని అరెస్ట్ చేయరు, ఎంక్వైరీ చేయరు. రెండోది, మీ ఆధార్, పాన్, బ్యాంక్ డీటెయిల్స్, యూపీఐ పిన్, ఓటీపీ ఎవరితో షేర్ చేయొద్దు. వాట్సాప్లోని, ఇన్స్టాగ్రామ్లోని ఎలాంటి లింక్ వచ్చినా ఓపెన్ చేయొద్దు. ఫ్రీ గిఫ్ట్స్, ఫ్రీ గోల్డ్, ఫ్రీ ఫోన్స్ అంటూ ఇలా ఏదైనా సరే ఫ్రీ అంటే కనిపించిన వెంటనే నమ్మొద్దు. ఆన్లైన్లో కస్టమర్ కేర్ నెంబర్కి డయల్ చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఏదైనా స్కామ్ జరిగితే వెంటనే cyber.government.in కంప్లైంట్ పెట్టండి. 2 గంటల్లో డబ్బు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. మీ ఫోన్లో అన్నోన్ యాప్స్ పెట్టొద్దు. స్క్రీన్ షేరింగ్ యాప్స్ అస్సలు యూజ్ చేయొద్దు. కుటుంబంలో ఎవరైనా ఎల్డర్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటే వాళ్ళకి దగ్గరుండి చెప్పండి. ఎందుకంటే మోసగాళ్ళు ఎక్కువగా వీళ్ళనే టార్గెట్ చేస్తారు. మనం తీసుకున్న ఒక చిన్న జాగ్రత్త ఒక పెద్ద స్కామ్ నుండి మనల్ని బయటపెడుతుంది. 2025లో సైబర్ వరల్డ్ చాలా డేంజరస్గా మారింది. కానీ మనం తెలివిగా ఉంటే ఏ మోసం మన మీద పనిచేయదు. ఎప్పుడూ అలర్ట్గా ఉండండి, సేఫ్గా ఉండండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. జై హింద్.